జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకొని దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్నకైతే గౌతమ్ ఫోన్ చేస్తాడు. గౌతమ్ ఫోన్ చేసి జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి జ్యోత్స్న, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వా, ఎందుకు నాకు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నీతో ఎప్పుడో నాకు తెగదెంపులైపోయింది, మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసావు గౌతమ్ అని అడుగుతూ ఉంటుంది. ఏంటి, నాతో తెగదెంపులైపోయిందా? అంత ఈజీగా నిన్ను నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావు జ్యోత్స్న అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు. నీ నిజస్వరూపం తెలిసాక కూడా నీతో నేను మాట్లాడతానని ఎలా అనుకుంటున్నావు అని జ్యోత్స్న అనగానే, నా నిజస్వరూపం ఏంటో నీకు తెలిసింది, అలాగే నీ గురించి కూడా నాకు తెలిసింది. నువ్వు ఇప్పుడు నన్ను కలవడానికి నువ్వు వస్తున్నావు అని అంటూ ఉంటాడు. జ్యోత్స్నతో గౌతమ్ అయితే, నిన్ను కలవడానికి నేనెందుకు వస్తాను గౌతమ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా గౌతమ్ అయితే, నీ ఫోన్కి నేను ఒక వీడియో పంపిస్తున్నాను, ఇక ఆ వీడియోని చూసి నువ్వే పరుగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తావు, బాయ్ డార్లింగ్ అంటూ గౌతమ్ ఫోన్ అయితే పెట్టేస్తాడు. గౌతమ్ ఫోన్ పెట్టేయడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక మళ్ళీ గౌతమ్ అయితే ఫోన్ చేస్తాడు. అలా రెండోసారి గౌతమ్ ఫోన్ చేసినప్పుడు అప్పుడే ఇక కాఫీ తీసుకొని జ్యోత్స్నకి సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న భయపడుతూ ఉండడం చూసి, జ్యోత్స్న ఎందుకు భయపడుతుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గౌతమ్ ఏంటి వీడియో అని అంటూ ఉంటే, మరి ఆ వీడియో ఇప్పుడు మీ వాళ్ళందరికీ కూడా నేను పంపిస్తే నీ బతికేమవుతుందో తెలుసా అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. వద్దు, ఈ వీడియోని నువ్వు పంపించొద్దు, ఈ వీడియోని నువ్వు పంపించొద్దు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అని అంటూ చాలా భయపడుతూ అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక సుమిత్ర అయితే, గౌతమ్ గాడు ఏ వీడియోని చూపించి జ్యోత్స్నని బెదిరిస్తున్నాడు, అసలు ఏమై ఉంటుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. సుమిత్ర అయితే కంగారు పడిపోతూ జ్యోత్స్న భయపడుతూ బయటికి రావడంతో మళ్ళీ తనని చూస్తుందేమో అని సుమిత్ర పక్కకి వెళ్ళి ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న ఎవరు చూస్తున్నారో లేదా అని చూస్తూ బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక అలా బయటికి వెళ్తున్న జ్యోత్స్నని సుమిత్ర కూడా ఆ వెధవ మళ్ళీ ఏ వీడియో చూపించి జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడో ఏంటో, నా కూతుర్ని నేనే కాపాడుకోవాలి, ఎలాగైనా నా కూతుర్ని నేను కాపాడుకోవాలి అని వెంటనే సుమిత్ర కూడా జ్యోత్స్నని ఫాలో అవుతూ తను కూడా వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక గెస్ట్ హౌస్కి అయితే వెళ్తుంది గౌతమ్ గెస్ట్ హౌస్కి జ్యోత్స్న. గౌతమ్ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత అప్పుడే గౌతమ్ అయితే, నాకు తెలుసు బంగారం, నువ్వు పరుగు పరుగున వస్తావని అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే, రే ఏంట్రా, ఈ వీడియో చూపించి నన్ను బెదిరించాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక గౌతమ్ అయితే, ఈ వీడియోని చూపించి భయపెట్టాలని నేను అనుకోవడం లేదు బంగారం, ఈ వీడియోని చూపించి నిన్ను నా సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది. ఇక కిటికీలో నుంచి లోపలికి చూస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే, అంత ఈజీగా నీకు జ్యోత్స్న దక్కుద్దనుకుంటున్నావా, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. నీ గురించి నేను ఇప్పుడే పూర్తిగా తెలుసుకున్నాను, అసలు నేను ఎలాంటి వాడినో తెలుసుకొని నువ్వు నిశ్చితార్థానికి ఒప్పుకున్నావో అంటే కేవలం దీపని మీ వాళ్ళందరి మధ్య అపార్థం చేసుకునేలాగా, దీపాన్ని అందరూ కూడా తిట్టుకునేలాగా చేశావు. ఆ రోజు రమ్య కడుపు గురించి దీప నాతో గొడవ పడింది, ఆ రోజు నువ్వు కూడా నన్ను కలవడానికి వచ్చావు, మొత్తం చూసావు, ఇంటికి వెళ్ళి నా గురించి మొత్తం నీకు తెలిసినా సరే నేను ఒక అమ్మాయిని మోసం చేశానని తెలిసినా నాతో నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు. తర్వాత మీ గొడవల ద్వారా నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. మొన్నటి వరకు సీసీ కెమెరాలు అన్నీ కూడా అవి రిపేర్కి వెళ్ళాయి, ఇప్పుడు వచ్చాయి, మొత్తం చెక్ చేసుకుంటే అప్పుడు ఈ వీడియో బయటపడింది. ఇన్ని రోజులు నన్ను ఒక బకరాని చేసి దీపని కార్తీక్ నుంచి వేరు చేయడానికి నువ్వు ఇంత డ్రామా ఆడావని అస్సలు కూడా నేను ఊహించలేదు
అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే నేను నిశ్చితార్థానికి ముందే మంచివాడుని కాదని నీకు తెలుసు, కానీ ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోయిందని పాపం నువ్వు ఎంత బాధపడ్డావో ఇదంతా కూడా నటనే. మీ వాళ్ళ ముందు దీపని దోషిగా నిలబెట్టి నువ్వు ఈరోజేమో ఏమీ తెలియని పాపం శుద్ధపూసలాగా మంచిదానిలాగా నటిస్తున్నావు. నీ యాక్టింగ్కి నా జోహార్ జోస్నా అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే అప్పుడే మళ్ళీ నా దగ్గరికి వచ్చి మన పెళ్ళికి అడ్డంగా ఉన్నది దీపని అడ్డు తొలగించుకుంటే మన పెళ్ళి త్వరగా జరిగిపోతుందంటూ నా దగ్గర మాటలు చెప్పావు. నా చేత్తోనే దీపని కత్తితో పొడిచేలా చేశావు అని అంటూ అది కూడా నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఆ రోజు నువ్వు దీపని అడ్డు తొలగించమని చంపేమని చెప్పడంతో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఆనందంలో ఆ రోజు దీపని నేను కత్తితో పొడిచాను. ఇదే అవకాశంగా తీసుకొని దీపని బతికించుకోవాలని తాపత్రయం పడుతున్న కార్తిక్ దగ్గర నువ్వేమో బాండ్ రాయించుకొని అతన్ని బెదిరించి బ్లడ్ ఇచ్చేవాళ్ళని అందరినీ కూడా ఆపేసి కొన ఊపిరితో కొట్టుకుంటా దీపని కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టు ఇవి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని కార్తిక్ని బెదిరించి కార్తిక్ని పూర్తిగా మీ ఇంటి పనివాడిలాగా మార్చుకున్నావు. అసలు నీ తెలివితేటలు. ఇంత అందం, ఇంత పొగరు, ఇంత తెలివున్న ఆడదాన్ని నేను ఎప్పుడు చూడలేదు. అందుకని నిన్ను నేను అనుభవించాలనుకుంటున్నాను, నీ అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే అప్పుడే జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, నువ్వు నన్ను అనుభవించాలనుకునే ముందు ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా వీడియో రికార్డ్ చేశాను. అలాగే గౌతమ్ నన్ను ఫోన్ చేసి కాల్ చేసి రమ్మన్నాడు. నాకేదన్నా జరగరాంది జరిగితే దానికి కారణము గౌతమే. నేను ఒక మిస్డ్ కాల్ ఇస్తాను, ఒక మెసేజ్ పెడతాను, వెంటనే మీరు రండి అని పోలీసులకు కూడా చెప్పాను. నేను 1 గంటలో మీకు మెసేజ్ పెట్టకపోతే అప్పుడు మీరు వెంటనే గౌతమ్ గెస్ట్ హౌస్కి రండి అని కూడా చెప్పాను. అలాగే నా సిగ్నల్స్ కూడా వాళ్ళకి ఇచ్చాను. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. పైగా దీపని నువ్వు పొడిచినందుకు నీకు ఇప్పుడు జైలు శిక్ష కూడా పడుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్న మాటలకి గౌతమ్ షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఈ వీడియోని వంక పెట్టుకొని ప్రతిసారి నన్ను బెదిరిస్తావని అనుకొని నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్లు నా దగ్గర నువ్వు ప్లే చేసావనుకో, ఆ తర్వాత నిన్నే లేకుండా చేస్తాను. నాకు నిన్ను లేకుండా చేయడం పెద్ద పనేం కాదు. దీపని నీతోనే చంపించాలనుకున్న దాన్ని నిన్ను కూడా ఎలాగైనా సరే చంపించేస్తాను. గుర్తుపెట్టుకో, చంపించడం ప్లాన్ చేయడంలో నాకు నేనే సాటి అని అంటూ జ్యోత్స్న అయితే తన నోటితోనే తన నిజస్వరూపాన్ని, తన బండారాన్ని మొత్తాన్ని కూడా బయట పెట్టుకుంటుంది. అప్పుడే అదంతా విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతాం. జ్యోత్స్న ఇంత దుర్మార్గురాలా? జ్యోత్స్న దీపని మేమందరం అపార్థం చేసుకోవాలని చెప్పి కార్తిక్ని ఇంకా మనసులోనే ఉంచుకొని కార్తిక్ని పెళ్లి చేసుకోవడానికి దీపని అడ్డు తొలగించుకోవాలనుకుందా. మొన్నటికి మొన్న దీప మెడలో కార్తిక్ తాళి కట్టకూడదని నన్ను అడ్డం పెట్టుకొని ఈ పెళ్లిని ఆపించాలని చూసింది. జ్యోత్స్న ఇంతకి తెగిస్తుందని అస్సలు కూడా అనుకోలేదు. అనుకోకుండా దీపని ఎన్నెన్ని మాటలు అన్నానో, దీప విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను అంటూ కుమిలిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.